నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. 2026లో జరగబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో పొలిటికల్ ఈక్వేషన్ మారింది. మహారాష్ట్రలో ఠాకరే కుటుంబ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. శివ సైనికులు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు సంతోషపడేలా ఠాక్రే సోదరులు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పుతూ ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే అధికారికంగా పొత్తును ప్రకటించారు. ముంబైలోని వర్లీలో ఉమ్మడి విలేకరుల సమావేశంలో హిస్టారిక్ అపియరెన్స్ ఇచ్చారు ఠాక్రే బ్రదర్స్. దీనికంటే ముందు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు తమ కుటుంబ సభ్యులపై రష్మి ఠాక్రే, షర్మిల ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, అమిత్ ఠాక్రేతో కలిసి దాదర్లోని శివాజీ పార్క్కి వెళ్లారు. అక్కడి శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే స్మారకం వద్ద నివాళులర్పించారు, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రెస్ కాన్ఫరెన్స్ కొచ్చారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఉద్ధవ్, శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పొత్తును అధికారికంగా ఖరారు చేశారు. వివాదాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. సీట్ల పంపకంపై ఇప్పుడే స్పందించనని చెప్పారు. ముంబై మేయర్ పీఠంపై మరాఠీ వ్యక్తే కూర్చుంటారని, అది తమ కూటమి నుంచే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ముంబైని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. మరాఠీ పార్టీలు విడివిడిగా కొట్లాడితే అమరవీరుల్ని అవమానించినట్లు అవుతుందని, వారసత్వాన్ని కాపాడుకోవటానికే ఒక్కటయ్యామని చెప్పారు. అన్నదమ్ముల పార్టీలు కలిసి ముంబై, పూణే, నాసిక్ లాంటి 7 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జనవరి 15న ఎలక్షన్ జరగనుంది. మరాఠీ అస్మిత వర్సెస్ బీజేపీ హిందుత్వ, అభివృద్ధి నినాదాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఠాక్రే సోదరుడు కలవటంపై బీజేపీ నుంచి గట్టి కౌంటర్స్ పడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. రష్యా, యుక్రెయిన్ కలిశాయంటే నమ్ముతారా అని సెటైర్స్ వేశారు. ఉనికి కాపాడుకునేందుకు యూబీటీ, శివసేన, ఎంఎన్ఎస్ చేతులు కలిపాయని, వారిని నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. తాజా పరిణామాలతో ముంబై మేయర్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.